ఎడ్యుకేటెడ్ ప్రైమ్ మినిస్టరే కావాలి కదా, ఎడ్యుకేటెడే కావాలి కదా. అయితే ఈ 10 సెకండ్స్ వీడియో చూడండి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. E20 का जो मामला है ये बहुत बड़ा इशू है. రాహుల్ గాంధీ అంకులు ఈ వీడియోలో E20 పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది చాలా పెద్ద ఇష్యూ అని చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ అంకులు, మీరు ఈ వీడియోలో చూపించిన కార్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అది ఇన్నోవా హై క్రాస్ అని అనుకుందాం. ఆ కారు ఫ్యూయల్ లెడ్ మీద క్లియర్ గా E20 అని మెన్షన్ చేసింది. అంటే ఆ వెహికల్ అనేది E20 కంపాటబుల్ వెహికల్ అనే కదా అర్థమో. ఇండియాలో E20 కంపాటబుల్ వెహికల్స్ అడాప్షన్ అనేది 2023 నుండి అయితే మేజర్ గా స్టార్ట్ అయింది. అంటే E20 పెట్రోల్ యూజ్ చేయడానికి డిజైన్ చేసిన వెహికల్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. మీరు బీజేపీని ఎలాగైనా అవమానించాలనే కదా E20 ఇష్యూని హైలైట్ చేస్తూ వీడియో చేస్తున్నప్పుడు E20 కంపాటబుల్ కార్ ని ఎగ్జాంపుల్ గా ఎందుకు చూపించారు? E20 కంపాటబుల్ వెహికల్ అయితే E20 పెట్రోల్ యూజ్ చేయడం కోసమే కదా. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే E20 పెట్రోల్ గురించి డిబేట్ చేయకూడదని కాదు. E20 వల్ల ఓల్డర్ వెహికల్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, మైలేజ్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ కి ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, ఇవన్నీ డెఫినెట్లీ డిస్కస్ చేయొచ్చు. కానీ డిస్కషన్స్ అనేది ఫ్యాక్ట్స్ మీదే ఉండాలి. ఎందుకంటే మనకి ఎడ్యుకేటెడ్ ప్రైమ్ మినిస్టర్ కావాలనే చెప్పుకుంటున్నాం. అయితే ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ ఒకటే కాదు కదా, ఫ్యాక్ట్స్ ని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేయడం, వెరిఫై చేయడం, తర్వాత పబ్లిక్ ముందు మాట్లాడడం కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ గురించి కూడా చాలా కంట్రవర్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి ఆలో నుంచి సోనా అనే కామెంట్ పై అవమానం జరిగింది. ఫార్మింగ్ ఫీల్డ్ లో టైల్స్ గురించి స్టేట్మెంట్ పై ట్రోలింగ్ జరిగింది. అలాగే రఫేల్ కాంట్రవర్సీలో చోడికర్ చొరహై అనే స్లోగన్ యూజ్ చేసిన తర్వాత సుప్రీం కోర్టుకి రాహుల్ గాంధీ అన్కండిషనల్ అపాలజీ ఇచ్చిన మ్యాటర్ కూడా మనందరికీ తెలుసు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనకి ఎడ్యుకేటెడ్ ప్రైమ్ మినిస్టర్ కావాలి, అది నిజమే. కానీ ఎడ్యుకేషన్ తో పాటు కామన్ సెన్స్, ఫ్యాక్ట్స్, రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అనేది పొలిటికల్ కామెడీ స్టేజ్ కాదు స్వామి. సో నెక్స్ట్ టైం ఎడ్యుకేటెడ్ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పే ముందు ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి, ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడడమా లేక డిగ్రీ ఉండడం అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.